ఆంధ్రప్రదేశ్లోని ఆ ప్రాంతం గవర్నర్లకు అడ్డాగా మారిందా? ఆ ప్రాంత నేతలకు వెతుక్కుంటూ గవర్నర్ పదవులు దక్కుతున్నాయా? ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఓ గవర్నర్ పదవి దక్కింది. అంతేకాకుండా మరో 2 నేతలకు గవర్నర్ పదవి రాబోతోందా? ఇంతకీ గవర్నర్ రేస్లో ఉన్న ఆ 2 లీడర్లు ఎవరు? ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్లో ఉత్తరాంధ్రకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. అటు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక ఉత్తరాంధ్రకు చెందిన కొందరు సీనియర్ నేతలకు పదవులు దక్కలేదు. ఇందులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణులు లాంటి లీడర్లకు పోస్టులు దక్కలేదు. దాంతో వారికి ఏ పదవులు ఇస్తారనే ఆసక్తికర చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతం గవర్నర్లను అందించే ప్రాంతంగా మారుతోందా అన్న సరికొత్త చర్చ మొదలైంది. ఇక 3.5 ఏళ్ల క్రితం విశాఖకు చెందిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు మోదీ సర్కార్ గవర్నర్ గా ప్రమోషన్ ఇచ్చింది. అప్పటికే విశాఖ ఎంపీగా పనిచేసిన హరిబాబుకు కేంద్ర ప్రభుత్వం మిజోరం గవర్నర్ బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. అటు హరిబాబుకు ఒడిశా రాష్ట్రానికి గవర్నర్ గా మరోసారి ప్రమోషన్ కల్పించారు. అయితే హరిబాబుకు గవర్నర్ పదవి 2వసారి లభించడం పట్ల విశాఖ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్ నేతకు గవర్నర్ పదవి దక్కే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పోస్టు ఖాయమని టాక్ వినిపిస్తుంది. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో మరో గవర్నర్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా కొత్తేడాదిలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు పోస్టు పక్కా అని టాక్ వినిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కనుక సాధ్యమైనంత త్వరలోనే విజయనగరం రాజవారు రాజ్ భవన్ లోకి గవర్నర్ గా ప్రవేశిస్తారని అంటున్నారు. ఆయనకు కూడా గవర్నర్ పదవి దక్కితే ఉత్తరాంధ్ర నుంచి ఒకే సమయంలో 2 గవర్నర్ పోస్టులు దక్కినట్లవుతుంది. ఇది ఈ ప్రాంతానికి రాజకీయంగా మంచి గుర్తింపిచ్చే వైనంగా అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి సైతం గవర్నర్ పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత నెంబర్ 2 లీడర్ గా యనమల కొనసాగుతున్నారు. అయితే యనమల కూతురికి ఎమ్మెల్యే పోస్టు, అల్లుడికి ఎంపీ పోస్టు దక్కడంతో ఆయన కూడా పదవి విషయంలో రచ్చ చేయడం లేదు. కానీ గతంలో యనమల చంద్రబాబుకు అనేక విషయాల్లో అండగా ఉన్నారు. దాంతో ఆయన్ను గౌరవించుకోవాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకే ఆయన్ను కూడా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రధాని మోదీతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. మొత్తంగా పలు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త గవర్నర్లను నియమిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇందులో అశోక్ గజపతిరాజు, యనమలకు పోస్టు ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఈ 2 లీడర్లకు గవర్నర్ పదవి దక్కితే మాత్రం ఉత్తరాంధ్ర 3 గవర్నర్ల ప్రాంతంగా సరికొత్త రికార్డు నమోదు చేస్తుందని చెబుతున్నారు.